మరి కాంగ్రెస్ శ్రేణులు మిత్రులందరికీ కూడా మిత్రులకు నమస్కారాలు. ఈ సమస్య మనకు ఉన్నప్పటి నుంచి పొత్తూరు వరకు రోడ్డు యొక్క సమస్య. ఇది దాదాపు 2021లో మంజూరైనటువంటి రోడ్డు. ఇది రసమే బాలకృష్ణ గారికి రోడ్డు గురించి శాంక్షన్ చేయించే శ్రద్ధ కూడా లేకుండా నేను దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. అప్పుడు కేవలం రవీందర్ సింగ్ గారి కుమార్తె పెళ్లికి కేసీఆర్ వచ్చినప్పుడు రంగకమలాకర్ ఇంట్లో ఉంటే వినోద్ గారు సార్ చాలా ఇబ్బంది అవుతుంది, చాలామంది ప్రజలు అంటే అప్పుడు టీఎన్సీ పిలిపించి దాని యొక్క జీవో తీర్చడం జరిగింది. ఈయన రసమై బాలకృష్ణ అక్కడ మనిషి కూడా లేడు, అక్కడ ప్రెసిడెంట్ గారు. ఆయన రోడ్డు గురించి ఇప్పుడు మాట్లాడుతుండు, రోడ్ అయింది. సరే 2021లో అయింది, తర్వాత టెండర్ ప్రాసెస్ కూడా జరిగింది. ఒకనాడన్నా ఈఎన్సీ దగ్గరికి పోయి మరి ఏమిందని చెప్పి అడిగాడా? ఒక్కసారి ఫోన్ చేసిండా? ఫోన్ కూడా అతను ఈఎన్సీకి సార్ ఫోన్ చేయండి అంటే కూడా ఫోన్ చేయలేదు. నాటువంటి మామూలు కార్యకర్తలు కూడా ఈఎన్సీకి ఫోన్ చేసి 2-3 సార్లు అడిగిన, సార్ ఆ రోడ్ ఏమైందంటే మీకెందుకు ఇంట్రెస్ట్ ఉన్నాడు సార్, నాకు గన్నెలో ఉంది సార్, అందుకోరికి అడుగుతున్నాను సార్, నా రవీంద్రరావు గారు అప్పుడు ఈఎన్సీ ఉంది. అలాంటి సర్దలేని వ్యక్తి ఇప్పుడు కవపి సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి అనవసరమైన ఆరోపణలు చేయడం తగదు, అది మంచిది కూడా కాదు. ఇప్పుడు విజయంకి నుంచి బేగంపేట వరకు ఒక రోడ్ శాంక్షన్ 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి 4.5 సంవత్సరాలు రోడ్ మరి ఇప్పటివరకు ఎందుకు కంప్లీట్ కావాలి, ఎందుకు బిల్ ఆయనకు రాలేదు? కమాలుద్దీన్ ఇది ఒక్కటే బిల్ కాదు, ఆయన ఉన్నప్పుడు పని స్టార్ట్ చేసిన పనులు కూడా దాదాపు 15-20 కోట్ల బిల్స్ రావాలి. మరి ఆయన ఏం చేసినాడు? ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆయన తీసుకునే 3%, 4% కమిషన్ తీసుకున్నాడు, దానికి ఏం పట్టించుకోలేదు. నేను కమలుద్దీన్ చూస్తుంటే చాలాసార్లు వినోద్ గారి దగ్గరికి వస్తుండే, సార్ ఫోన్ చేయండి సార్, ఫోన్ చేయండి సార్, ఈఎన్సీకో లేకుంటే ఫైనాన్స్ సెక్రటరీకో అంటే ఆయన ఏదో ఫోన్ కలుపుతలే అని చెప్పి ఆయన పోతుండే. ఈయన అప్పటి నుంచి కూర్చున్నాడు. ఈ రోజు కాదు కమలుద్దీన్ డబ్బులు లేవనేది ఈ రోజు కాదు, ఆ ప్రభుత్వంలో కూడా చాలా పర్యాలు మాట్లాడడం జరిగింది, కొంచెం చూడడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు అనవసరమైన ఇప్పుడు నాకు పొద్దున ఫోన్ చేశాడు, కంగ్రాచులేషన్ మన్మోహన్ రావు అన్నాడు. అంటే దేనికి రసమయ్య గారు మీరు నాకు కంగ్రాచులేషన్ 70 కోట్లు తెచ్చారు కదా. ఏం సార్ 70 కోట్లు అని మాట్లాడుతున్నారు? 70 కోట్ల వర్కే కాదు, అది 36 కోట్ల వర్క్. అది ఇంకా 35-36 కోట్లది ఇంకా టెండర్స్ లేదు, కన్వర్ట్స్, దాని ఉంది, అది అవుతుంది, మీరు తీసుకురావాలి, చేయాలి, బరాబరి చేస్తే ఎందుకు చేయం? తప్పకుండా హనుమంతపల్లి వరకు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. మా ముందరనే కమలుద్దీన్ గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి ముందర తప్పకుండా జంగపల్లి కొండాపూర్ నుంచి హనుమంతపల్లి వరకు తప్పకుండా తొందరగానే పూర్తి చేస్తాం. దానికి మా అందరి సహకారం, మా అందరి దాని యొక్క సలహాలు తీసుకొని తప్పకుండా ఈ 4-5 మాసాలలో గన్నేరవరం వరకు కూడా రోడ్ వస్తుంది. సరే ఇంకా కొంత బ్రిడ్జ్లు టెండర్లు కాలేదు, కన్వర్ట్స్ కాలేదు, దానివల్ల అయితే ఒక 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు డిలే కావాలి. తప్పకుండా పూర్తి చేయించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, మా అందరిది అని చెప్పి ఈ సంబంధంగా మీ అందరికీ మనం ఇస్తుంది.